బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్ జర్నీ ఒక సూపర్ డూపర్ వెరైటీ అనే చెప్పుకోవాలి. అయితే నిఖిల్ గురించి బిగ్ బాస్ ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో జరగని విధంగా చెప్పాడు. అయితే సాధారణంగా బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీ స్నేహం, మీరందరిని కలుపుకునే విధానం అలా చెప్తాడు. ఇప్పటి వరకు సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు చూసినట్టయితే అందరికి అదే చెప్పాడు. శత్రువులున్నా శత్రువులనే చెప్తారు. చాలామంది మిమ్మల్ని సేఫ్ గేమ్ అన్నారు. కానీ ఫస్ట్ టైమ్ ఏవి స్టార్ట్ అవ్వక మునుపు నిఖిల్ మీరొక చిన్న నీటి పాయలాగా మొదలయ్యి సముద్రంలాగా అందరిని కలుపుకుంటూ ఎళ్లారు. మిమ్మల్ని మీ స్నేహితులు ఎవ్వరు అర్థం చేసుకోలేదు. ఒక్క పృథ్వీ మాత్రమే మీకు ఈ ఇంట్లో దొరికిన ఒక సహోదరుడు. తను మీకు ఎంతగానో అండగా నిలిచారు. ఇద్దరు కలిసి బ్రహ్మాండాన్నే బద్దలుగొట్టారు అంటూ మాట్లాడుతుంటే నిఖిల్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అంటే సాధారణంగా ఒకళ్ళ ఏవి విషయంలో ఇంకొకళ్ళ కంటెస్టెంట్ పేరు తీసుకురారు. శత్రువులైనా, మిత్రులైనా క ఆ సిట్యుయేషన్ చెప్తాడు అంతే బిగ్ బాస్. ఏం చెప్తాడంటే మిమ్మల్ని ఎంతో మంది వెనక్కి లాగడానికి ప్రయత్నించారు అంటూ అక్కడ ఏవిలో చూపిస్తాడు. అంటే ఇద్దరు కంటెస్టెంట్స్ గొడవ పడుతున్నట్టు, ఎవరైనా వచ్చి తిట్టినట్టు, నిందలేసినట్టు, బ్యాక్ బిచింగ్ చేసినట్టు. కానీ ఫస్ట్ టైమ్ నిఖిల్‌కి ఏమన్నాడంటే నిఖిల్‌లో మీ ఈ ఇంట్లో మీకు దొరికిన ఒకే ఒక తమ్ముడు భావం, స్నేహితుడి భావం పృథ్వీ. అతని వల్లే మీరింత గొప్పగా వెళ్లారనంగానే నిఖిల్‌కి అసలు ఆనందం ఉండబట్టలేకుండా అయిపోతుంది. అలా చెప్పడం బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైమ్. ఇప్పటివరకు ఇన్ని ఏవిస్ చూసాం గాని.